హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కీమా పెప్పర్ ఫ్రై అండి. 250 గ్రామ్స్ కీమా అండి. మంచిగా ఒక 3 టైమ్స్ వాష్ చేసేసి వాటర్ అంతా గట్టిగా పిండేసి పక్కన ఉంచేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా బ్రౌన్గా చేయొద్దు, లైట్గా పింకిష్ కలర్. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు అండి, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కీమాని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కీమా, ఉల్లిపాయ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. కీమాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసేసుకుందాం. కీమాల నుంచి కూడా పచ్చిదనం పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ట్రిక్ ఉంటుందండి. ఏదైనా కర్రీస్కి హై ఫ్లేమ్లో ఒకటి, లో ఫ్లేమ్లో ఒకటి, మీడియం ఫ్లేమ్లో ఒకటి. ఇప్పుడు నాన్ వెజ్ మనం ఏది చేసినా, చికెన్ కానీ, మటన్ కానీ, కీమా కానీ ఏదైనా చేస్తే అది వేసేటప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మిక్స్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. పచ్చి స్మెల్ కూడా పోతుంది. ఇది ఒక మంచి టిప్ అండి. 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడు కర్రీ కుక్ చేసుకోవాలి. టమాటో అండి, పెద్దది ఉంటే 1, చిన్నది మీడియం సైజ్ ఉంటే 2 అండి. అది కూడా ఇలా కట్ చేసుకొని పెప్పర్ లాస్ట్కి వేసుకోవాలండి. ఈ టమాటా అంతా కుక్ అయ్యాక. సో దీన్ని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే దాని పని అది చేసుకుంటూ పోతుంటుంది. కుక్ అవుతుందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. టమాటా కూడా మంచిగా కుక్ అయిపోయింది. మనం దీంట్లో వాటర్ వేయొద్దండి. టమాటా నుంచి వచ్చే వాటర్ ఇంకా కీమాలో ఉన్న వాటర్లోనే కర్రీ కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో లాస్ట్కి మిరియాల పొడి ఈ స్పూన్లో 2 స్పూన్స్. కొంచెం ఘాటు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చండి. నేను 2 స్పూన్స్ వేసి కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంతా వెదర్ అంతా సర్దిలో ఫీవర్, కోల్డ్ అంతా ఉంది కదండి. ఇలా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. రసము, మిరియాలు ఫ్రై, కీమా పెప్పర్ ఫ్రై ఇలా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుందామండి. సాల్ట్ మన టేస్ట్కి తగినంత అండి. నేను ముందు నుంచి సాల్ట్ వేయలేదు, సారీ. ఎందుకు వేయలేదంటే కీమా కుక్ అయిపోతే కొంచెమే అయిపోతుందండి. సో మనకి అలా వేసేసుకున్నాం అనుకో స్టార్టింగ్లో మనకు ఉప్పు ఎక్కువ అయిపోతుంది. అదే లాస్ట్కి వేసేటప్పుడు దింపే ముందు వేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. కొంచెం కీమా కుక్ అవ్వకపోతే కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. కొంచెం పెప్పర్ వేసాక
మూత పెట్టేసుకొని ఒక్క 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుంటే చూడండి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. కర్రీ కూడా అయిపోయింది. సాల్ట్ చెక్ చేసుకుంటే సరిగా ఉందండి. ఈ వింటర్కి ఇలా పెప్పర్తో బాగా కూడింది మనం తింటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి. రైస్లో కన్నా చపాతీలో పుల్కాలో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేస్తే చూడటానికి కూడా చాలా బాగుంటుంది అండ్ తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకా నేను ఇది డిష్ అవుట్ చేయట్లేదు, ఇలానే చూపించేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. కొత్తగా ఎవరైనా చూస్తే మన రూపీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. మా పెప్పర్ ఫ్రై రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.